to local news. నేను తులసి ముందుగా హెడ్లైన్స్. మూసీ సుందరీకరణపై సంచలన విషయాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నాలు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు, ఫీజు రీఎంబర్స్మెంట్ అందించాలనే ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. రైతులకు అండగా ఉండేందుకు ఆదర్శ రైతు వ్యవస్థ, ఫార్మర్స్ కమిషన్ సభ్యుని సన్మానించిన రైతులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల సర్కార్ నిర్లక్ష్యం, 13వ రోజుకు చేరిన దీక్షలో మద్దతు పలుకుతున్న పలువురు. ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన జరగాలి, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అధికారి హెచ్చరిక. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సంచలన విషయాలు వెల్లడించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కీలక పత్రాలను బయటపెట్టారు. డిపిఆర్లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు బయటపెట్టారు ఎమ్మెల్సీ కవిత. మూసీ ప్రక్షాళన పేరుతో ఘటన మోసం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండలి మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంక్ రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఆ ప్రతిపాదనలో డిపిఆర్ ఉందని స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు డిపిఆర్లు లేవని ప్రజలకు, చట్టసభలకు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్ ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సంచలన పత్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. ప్రభుత్వం దాచిపెడుతున్న కీలక విషయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో ఉన్న విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా డిపిఆర్లు సిద్ధం కాలేదని మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలికి తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే డిపిఆర్లు ఉన్నాయని, నిర్దిష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత సభలోనే తేల్చి చెప్పారు. మేము ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ ఇంకా కూడా డిపిఆర్ లేదు. డిపిఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంక్ ఇచ్చాము, అది వేరే ప్రాజెక్ట్ కోసం ఇచ్చామని చెప్పి వారు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను నిన్న ఏదైతే చెప్పానో నిర్దిష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలతోని ఇవాళ ప్రజల ముందుకు నేను రావడం జరిగింది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు. కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే పేరుతోని వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చింది? ఇది 19 సెప్టెంబర్ 2024 నాడు ఈ కాగితం ఇచ్చినారు. ఇందులో ఇక్కడ పేరు రాసుంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. కానీ నిన్న సభలో శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కాదు, కేవలం మేము మూసీలో నుండి సీవరేజ్ ఇంటర్సెప్టర్స్ కోసం ఇచ్చామని చెప్పడం జరిగింది. కానీ ఈ మొత్తం పేజీలలో చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాము, ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది.
మరి నేను ఏదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర, ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటుంది. ఈ కాలంలో క్లియర్గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట్ర ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది. అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకు ఇచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు, ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సార్షియం ద్వారా డిపిఆర్ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది. అంటే నిన్న డిసెంబర్ 17 రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు. 19 సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ 19 సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గత 3 సంవత్సరాలుగా బకాయి పడ్డ 180 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ ఈ జిల్లాకు సంబంధించిన 180 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదలపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వారికి ఆత్మహత్యలు శరణ్యమా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ రాష్ట్రంలో లిక్కర్ కి మంత్రి ఉండొచ్చు గాని సమాజాన్ని మార్చే విద్యా వ్యవస్థకు మాత్రం మంత్రి లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు చక్రి, రాజు, వినీత్, సుజిత్, సుశాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు. కొట్టినరా రాష్ట్ర అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులుగా నియమితులైన గడుగు గంగాధర్ లోకల్ న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆధునిక వ్యవసాయ సాగుపై రైతులకు తోడ్పాటు అందించడమే తన లక్ష్యమని తెలంగాణ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఆదర్శ రైతు సేవలను అమల్లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. వీరితో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు సైతం అందుబాటులో ఉంటారని వివరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల సాధన కోసం చేపట్టిన దీక్షలు 12వ రోజుకు చేరాయి. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూమ్ధామ్ కార్యక్రమం చేపట్టారు. పాటలు పాడుతూ నిరసన చేపట్టారు. న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు 12 రోజులుగా నిరసనలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇకనైనా తమ న్యాయపరమైన రెగ్యులరైజేషన్ సత్వరమే చేయాలని కోరారు. 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షలో అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తూ విద్యాశాఖను సర్వతోముఖాభివృద్ధికి తీసుకెళ్తూ కష్టపడుతున్న కనీస వేతనాలు లేక కుటుంబాలు ఆపసోపాలు పడుతున్నాయని వాపోయారు. సర్వశిక్ష అభియాన్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదీప్, సాగర్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగామణి, నాయకులు ప్రకాష్, అఫ్సర్, రవికిరణ్,
జాన్ సత్యపాల్, గంగాధర్, ప్రభు, రమేష్, రాణి, సుప్రజ, పద్మ తదితరులు పాల్గొన్నారు. గత 8 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె అనేది జరుగుతూ ఉంది. మరి ఎందుకు జరుగుతున్నది అన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద్వారా 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో విద్యా శాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ వారి యొక్క కృషి అనేది ఉన్నది. మరి వారి యొక్క రిక్రూట్మెంట్ యొక్క నేపథ్యం ఈ దీక్షకు నాంది పలికింది. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే మనం జనరల్గా ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏ విధంగానైతే ఒక ఉద్యోగిని నియామకం చేయడం జరుగుతుందో అదే విధంగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకం అనేది జరిగింది. అంటే కలెక్టర్ ఆధ్వర్యం లోపల ప్రతి జిల్లా స్థాయి లోపల ఒక నోటిఫికేషన్ ద్వారా, రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, రోస్టర్ ద్వారా, రూల్ ఆఫ్ రిజర్వేషన్తో మెరిట్ ప్రాతిపదికన వీరి యొక్క రిక్రూట్మెంట్ నేపథ్యం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మా యొక్క రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేపథ్యంతో జరిగినటువంటి దరిమిల మమ్మల్ని ఈ వ్యవస్థలో విలీనం చేయండి అని చెప్పేసి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి, ఒకవేళ ఇఫ్ నాట్ రెగ్యులరైజ్డ్ కనీసం పే స్కేల్ అయినా ఇవ్వండి అని చెప్పేసి, మా యొక్క సమస్యల్లో భాగంగా జీవిత బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, మెటర్నిటీ లీవ్కు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి లీవ్ ఏదైతే ఉందో వీటన్నింటినీ కన్సిడర్ చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వీరు గత 8 రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మె బాట పట్టడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ నార్త్ తెలంగాణ బెల్ట్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఈ దీక్ష చేస్తున్నటువంటి ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి యొక్క గుండెను టచ్ చేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో, ఒక సదుద్దేశంతో ఈరోజు నిజామాబాద్ దీక్షా స్థలానికి నేను రావడం జరిగింది. నా వైపు నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతును, సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఉద్యోగికి నేను తెలుపుతా ఉన్నాను. మరి వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం ఇంటర్ కళాశాలల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచించిన మేరకు ప్రణాళికబద్ధంగా బోధన నిర్వహణ జరగాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషన్ ఆదేశాల మేరకు నిబంధనలను అతిక్రమించిన ఏ కళాశాలపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ జూబ్లీ ప్రైవేట్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, ఆవరణలో చెత్త చెదారం తొలగించాలని యాజమాన్యంను ఆదేశించారు. విద్యార్థుల డేటాను సరిచేసుకునేందుకు, సబ్జెక్టులు మార్చుకునేందుకు ఫోటో సంతకము తప్పిదం దొరికితే సరిదిద్దుకోవడానికి ఇంటర్ బోర్డు మరో అవకాశం ఇచ్చిందని క్షుణ్ణంగా పరిశీలించి డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. కళాశాల ఆవరణతో పాటు తరగతి గదులను, ప్రయోగశాలలను కనీసం అవసరాల కల్పనపై పర్యవేక్షణ చేశారు. నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ల నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు, పరీక్షా ఫీజుల వసూలు, ఇతర అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్, సిబ్బంది, అధ్యాపకులు హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవలను మరింత విస్తరిస్తోంది. నందిపేట్ మండల కేంద్రంలో నూతన శాఖ ఏర్పాట్లకు సన్నద్దమైంది. దీంతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నందిపేట్ మండల ప్రజల కళ నెరవేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందిపేట్ బ్రాంచ్ ను గురువారం నుండి అందుబాటులోకి రానున్నాయి. నందిపేట్ మండల కేంద్ర చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ గురువారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏవో నిజామాబాద్ జయకుమార్ సాహో, రీజనల్ మేనేజర్ ఆర్బీఓ నిజామాబాద్ మహేశ్వర్ కోలేటిలో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. నందిపేట్ డొంకేశ్వర్ మండల ప్రజలందరూ నూతన ఎస్బీఐ నందిపేట్ బ్రాంచ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. బ్యాంకులో లాకర్ సౌకర్యం కలదని, గోల్డ్ లోన్, క్రాప్ లోన్, గ్రూప్ లోన్స్ లతో సేవలందిస్తామని తెలిపారు. ఖాతాదారులకు సకాలంలో స్పందించే సిబ్బంది ఉందని, ఉమ్మడి మండలాల ప్రజలందరూ నూతన ఎస్బీఐ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ దొరబాబు కోరారు. మండల ప్రజలందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ బాబు, నందిపేట మండల ఎస్బీఐ శాఖ బ్రాంచ్ మేనేజర్ని. మా బ్రాంచ్ నందు లాకర్ సౌకర్యం కలదు, గోల్డ్ లోన్స్ ఇస్తున్నాము, క్రాప్ లోన్స్ ఇస్తున్నాము, ఏటీఎం, సిడిఎం ఉంది. మా బ్రాంచ్ సేవలను మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆశల సమస్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సు యాత్ర నిజామాబాద్ జిల్లాకు డిసెంబర్ 19న చేరుకుంటుందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ యాత్రలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ఆశల భారీ ప్రదర్శనను జయప్రదం చేద్దామన్నారు.
జిల్లా సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపైన జరుగుతున్న రాష్ట్ర బస్సు జాథా డిసెంబర్ 19న నిజామాబాద్ జిల్లాకు రానున్నదన్నారు. జిల్లా పరిషత్ నుండి భారీ ప్రదర్శన ర్యాలీ నిర్మల హృదయ స్కూల్ మీదుగా సిఐటియు కార్యాలయానికి చేరుకుంటుందన్నారు. అనంతరం బహిరంగ సభ ఉంటుందని నూర్జహాన్ తెలిపారు. ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 19వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు నిజామాబాద్ జిల్లాలో జడిపి కార్యాలయానికి చేరుకుంటూ ఉంది. జడిపి కార్యాలయం నుండి సిఐటియు కార్యాలయం వరకు ఏదైతే ప్రదర్శన ర్యాలీ ఉంటుంది, ఈ ప్రదర్శనకు ర్యాలీలు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఆశా వర్కర్లకు అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరిలో జరుగుతూ ఉంది, ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమోషన్లు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేది ఈ డిమాండ్లతోటి కొనసాగుతున్న ఈ ఏదైతే బస్సు జాతను ఆశా వర్కర్లు తమ సమస్యల మీద జరుగుతున్న ఈ జాతను అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వాలి, దాన్ని నిర్ణయం చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత కాలంలో ఎన్నికల కంటే ముందు ఏదైతే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కానీ ఈ రోజు వరకు అమలు కాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఆశాలకు ఫిక్స్డ్ అమలు చేయకుంటే సమ్మెలో పోతా ఉన్నారు ఆశా వర్కర్లు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో ఆశా వర్కర్లకు సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏ గతి పట్టిందో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంకు ఆ గతి తెచ్చుకోవద్దనేదే సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఆశా వర్కర్లు కరోనా కష్టకాలంలో మహమ్మారిలో ఇవాళ ప్రజలకందరికీ సేవలు అందించారు. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో కేంద్ర ప్రభుత్వం కూడా రిస్క్ అలవెన్స్కి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. 1 నెల ఇచ్చి 2 నెలలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, కానీ అమలు చేసే దాంట్లో మాత్రం ఎక్కడ అమలు చేయలేదు. అదేవిధంగా ఏదైతే ఆశాలు ఏమడుగుతున్నారో కనీసం వేతనాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, ఇవాళ 2 పూటలు తినే తిండి కనీసం 3 పూటలన్నా మేము కనీసం అన్నం తినాలి అనేది ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు చాకరీ చేయించుకుంటూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ సమస్యల వరకు వస్తే మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేరు, కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు. మట్టి ఖర్చులు ఇవ్వాలనేది, ఎక్స్ గ్రేసియా చెల్లించాలనేది, పని భారం తగ్గించాలని, అధికారుల వేధింపులను ఆపాలనేదే ఈ సమస్యల మీద పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడలకు సరైన సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఉన్నారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి అన్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలోని ఒలింపిక్ భవనంలో నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, కోశాధికారి సతీష్ గౌడ్లను నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శిని, కోశాధికారిని సన్మానించడం జరిగిందని, వారు క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. జిల్లా నియోజకవర్గ పరిధిలో అన్ని సౌకర్యాలతో స్టేడియంలు నిర్మించాలని, జిల్లా కేంద్రాలలో కోచ్లను భర్తీ చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ మైదానాన్ని తొందరగా నిర్మించాలని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్, జిల్లా సెపక్ తక్రా కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదారి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీ సుందరీకరణపై సంచలన విషయాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నాలు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు, ఫీజు రియంబర్స్మెంట్ అందించాలనే ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.
రైతులకు అండగా ఉండేందుకు ఆదర్శ రైతు వ్యవస్థ ఫార్మర్స్ కమిషన్ సభ్యుని సన్మానించిన రైతులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల సర్కార్ నిర్లక్ష్యం. 13వ రోజుకు చేరిన దీక్షలో మద్దతు పలుకుతున్న పలువురు. ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన జరగాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అధికారి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.